గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండా మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము, మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. అక్రమంగా 50 మంది మీద కేసు పెట్టారు, 21 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు. అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్ళను హింసించిండ్రు, కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, నానా బూతులు తిట్టిండ్రు. ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు. మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు భయపడి. ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకుపడుతుందో, మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరూ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు. కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం, వాళ్ళకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం. జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం. కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు. నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు, మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే, మీ భూములను మేము వదలము, అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది, మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి, మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు, కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు, కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయినారు భయానికి. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం. చైర్మన్ గారు లేరు, మెంబర్ గారు యాస్మిన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిసాం. అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం, మహిళా కమిషన్ చైర్మన్ని కలవబోతున్నాం. ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది. మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే. తను ఒక ఆదివాసీ బిడ్డ, మేమంతా గిరిజనులం, మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం. మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు, తండకు దూరం చేస్తున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. మా జాతీయ మీడియా, మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపు, మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్కుపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం. మా పార్టీ, మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం. వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వాతికర్ యాడి మేము 9 నెలల వరకు మేము ధర్నా చేసి 9 నెలల మేము పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం, కొడంగల్ పోయి ధర్నా చేసినాం, కోసికి పోయి ధర్నా చేసినాం, మళ్ళీ అకిన్పేట చేసినాం, లెగచెర్ల చేసినాం, దుద్దెల చేసినాం, అన్ని దగ్గర ధర్నా చేసినాం.
ధర్నా చేసినా కానీ ఒక్క రేవంత్ రెడ్డి రక్కడ లేదు, తిరుపతి రెడ్డి రక్కడ లేదు, ఒక కలెక్టర్ రక్కడ లేదు, ఒక ఎమ్మడో రక్కడ లేదు, ఒక గిడ్డవాడి రక్కడ లేదు. నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక 4 పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాడు. అగ్రంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు. మేము బువ్వ వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టిరి అని అర్ధరాత్రి ఒకరు కొట్టాక రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి 500 పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్ళని చూడకుండా, మగోళ్ళని చూడకుండా, పిల్లలని చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికీ వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కాళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మొగోళ్ళని నా మల్మన్ని, నా మల్మరాన్ని, నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికీ జైలుకి వేసి ఉండోళ్ళు కొద్దిలు అందరూ రాజ్యం బట్టి ఉండరు. గుట్టల పోటీ చెట్ల పోటీ వాళ్ళు ఉండరు. ఆడోళ్ళ కానీ మా తండా పూర ఖాళీ ఉండేది, ఒక్క మనిషి లేదు తండలా. ఇస్తోది మా రేవంత్ రెడ్డి 400 పెన్సిల్ ఇస్తానని మాకు బేకే లేదు, పెన్సిల్ బేక్ లేదు, పెన్సిల్ బేకు లేదు అని మాకు రుణం మాకు బేక్ లేదు. మా భూమి వదిలేయాలి, మా పిల్లలను ఇసి పెట్టాలి, ఉండోళ్ళు గుట్టల పట్టి ఉండోళ్ళు ఇంటికి రావాలి. నాది 8 ఎకరాలు మొత్తం భూమి పోతుండదు. 8 ఎకరాలు ఉండదు నాకు. 8 ఎకరాలు ఒక్క సంటెడు కూడా మిగులుతలేదు. 3 ఇండ్లు కట్టిన పెద్ద పెద్ద సెరాపేసి 3 ఇండ్లు గింత ఒక ఇల్లు గింత ఒక రూమ్ కూడా మిగులుతలేదు. ఏం చేయాలి? మీకెంత భూమి ఉంది? మీదెంత? 3 ఎకరాలు ఉంది. 3 एकर है, 3 एकर है, वो 3 एकर है. उसके लिए धरना किया, सब कुछ किया, सब कोई कुछ बोला नहीं. उसके लिए रात को आके हमारा बच्चा लोग को 1 बजे रात को आके सब लेके गया. हमारा बच्चा लोग को बहुत मारा है, लेके जाके जेल शिक्षा कर दिया है. हम लोग को बच्चा लोग को नहीं छोड़ रहा है. हम लोग सारे गांव वाला बाहर भाग गया है, कोई गांव वाला घर में नहीं है. हम लोग लेडीज लोग सब गांव में बाहर जंगल में सो रहा है. किसी को कुछ सांप काटेगा, कुछ सुआ काटेगा, कुछ कीड़ा काटेगा, उसका जवाबदारी कोई नहीं है. हमारा बच्चा लोग को हम लोग को घर पूछ कर देने का, हमारा जिधर बाहर किधर भाग दौड़ कर रहा है वो लोग सब हमारा गांव में सारे लोग को छोड़ देने का और हमारा ज़मीन हम लोग को छोड़ देने का उसको विनती करके बोल रहा है. इससे ज़्यादा कुछ बोलने वाला नहीं. हम लोग को बहुत तकलीफ है. हम लोग को खाना नहीं जा रहा है. हम लोग को खाना बना के खाने का बोलेगा तो भी डर लग रहा है. कुछ खाना घर में चावल बनाने के लिए रख रहा है तो डर लग आया पुलिस वाला करके बोल रहा है तो भाग रहा है. हम लोग कौन सा भी हम लोग को हिम्मत नहीं है. उसके लिए हम लोग इतना लंबे आया है, उसके लिए हम लोग को कुछ भी थोड़ा हेल्प करने के लिए हम लोग सोच रहा है. ठीक. नाम क्या आपका? सुशीला. मैं देवी भाई बोल रहा है. मेरा लड़का को लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया. अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है. अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है. अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है. हम लोग को बहुत तकलीफ है. ये हमारा ज़मीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था. ये ऐसा है करके भी नहीं सोचा था. वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था. लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है. हम लोग को इतना तकलीफ नहीं है. ये खेती करने को नहीं जा रहा है, ये खेती में नहीं करने को दे रहा है. ये अभी कितना 8 दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया. बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग. अभी से इतना मेरा 2 बच्चा है, एक लड़की है. मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है. हम लोग को मेरा बच्चा लोग इतना ही कर रहा है ना. मम्मी मेरे को जमीन मांगता है. मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने गया. 6 एकड़ है. 6 एकड़. क्या खेती करते हैं उसमें? चावल बिकता है, जेवारी बिकता है और तूर बिकता है, सब बिकता है. नहीं आने देना है हम लोग को. हमारा जान जाएगा तो जाएगा, लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा. हम लोग
आपका कॉन्स्टिट्यूंसी का एमएलए सीएम साहब भी है ना, क्यों उसके सामने क्यों नहीं रखा ये पूरा ये को मिलने की कोशिश की है ना? बहुत मिलने को कोशिश किया है, लेकिन हम लोग को मिलने नहीं, उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया, उधर से धक्का मार के हम लोग को भगाया। हम लोग को हमारा बच्चा लोग हम लोग को हम अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा। उनके लिए पैदा किया था कि हम लोग को, उनको मारने के लिए पैदा किया था क्या हम लोग? वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोजता है क्या? आपका नाम क्या? आपका नाम देवी भाई। देवी भाई है। ఇవాళ కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసులు దాదాపుగా 13 మంది, అయితే 9 మంది మహిళలు, ఒక 3 పురుషులు కూడా రావడం జరిగింది. గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి, అయితే అది అసైన్ భూమి కాదు, అది మరి ఇతర భూమి కూడా కాదు, అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వాళ్ళ వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు. ఏవైతే అందరూ కూడా రైతులు, అందరూ ఒకరికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఒకరు 6 ఎకరాలు, రకరకాలుగా ఉంది వాళ్ళకు. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ 13,000 ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు, మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు, అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు 90% మంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసి మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మా డిమాండ్ ఒకటే, ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలిసినా కానీ మహిళా కమిషన్ కలుస్తున్నాం, ఎస్టీ కమిషన్ కలుస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు. మీరు ఫార్మా సిటీ ఏదే ఉందో గతంలో అయితే 13,000 ఎకరాలు ఏర్పాటు చేసిందో అందులో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు, ఫార్మా సిటీ పెట్టుకుంటారు, అన్నీ వేసుకోండి. కానీ గిరిజనులను టార్గెట్ చేసి, గిరిజన రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న తండా వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరూ కూడా పోకుండా కూడా యావత్ మేము లంబాడి గిరిజన బిడ్డగా కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తాం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున బాధిత కుటుంబాలకు అండగా రావడం జరిగింది. గిరిజనులకు రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హరాస్మెంట్ చేస్తూ ఉన్నది. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి దాడులు చేశారో వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ST కమిషన్, జాతీయ కమిషన్కు, SC కమిషన్కు, హ్యూమన్ రైట్ కమిషన్స్కి వాళ్ళ కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విన్నవించడానికి వచ్చినాం. దీన్ని వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. లంబాడి కుల పోరాట సమితేనా మేము అక్కడ లంబాడీల భూములు ఏదైతే గుంజుకుంటున్నారో ఫార్మా కంపెనీలను వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఏదైతే అక్రమంగా రైతులను అరెస్ట్ చేసిరో వాళ్ళంతా విడిచిపెట్టి ఆ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీలను ఎత్తివేయాలని చెప్పి ఈరోజు జాతీయ కమిషన్ కలవడానికి వచ్చినాం. లంబాడి కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ.